హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ పార్ట్ 1 రిలీజ్ చేశాను. అది శ్రీకాకుళం నుంచి ఉర్లాం వరకు అనమాట. నెక్స్ట్ ఇది పార్ట్ 2 అనేది ఉర్లాం నుంచి హరిశ్చంద్రపురం ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇది పార్ట్ అనేది మీకు అప్పుడు పలాస వరకు వీడియోస్ అని నేను రిలీజ్ చేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ స్టే విత్ మీ. అండ్ నా ఈ వీడియోకి మీరు లైక్ చేయండి మరియు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీ సపోర్ట్తో నేను మంచి వీడియోస్ మీకు చూపిస్తాను. ప్లీజ్ స్టే విత్ మీ ఫ్రెండ్స్. అండ్ మీకు ఎంటైర్ ఈ రూట్ సెక్షన్ గురించి కూడా నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ స్టే విత్ మీ. సో ఫ్రెండ్స్, మనకు జస్ట్ మనం ఉర్లాం అనేది క్రాస్ చేసాం అనమాట. నేను ఆల్రెడీ పార్ట్ 1 ఉర్లాం స్టేషన్ చూపించి పార్ట్ 2 అనేది ఉర్లాం స్టేషన్ దాటిన తర్వాత నేను మీకు వీడియో అనేది స్టార్ట్ చేశాను. నెక్స్ట్ మనం తిలార్ అనేది వస్తున్నాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంటైర్ ఫ్రంట్ వ్యూ అనేది ట్రైన్ యొక్క మొత్తం ఫ్రంట్ వ్యూ అనమాట. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, సిగ్నల్ వస్తుంది. సిగ్నల్ ఇది మనకి గ్రీన్ సిగ్నల్, జస్ట్ పాస్ అయ్యాం. అండ్ ఈ వైట్ బిల్డింగ్ అనేది మీరు చూస్తుంది, ఇది రైలు సంబంధించినటువంటి బిల్డింగ్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, ట్రాక్ పై ఉన్న బల్లాస్ట్పై మొత్తం గ్రాస్ అనేది వస్తుంది. ఇక్కడ క్లీనింగ్ అనేది లేదు కాబట్టి గ్రాస్ అనేది అలాగా పెరిగిపోతుంది అనమాట. నెక్స్ట్ మనకి తిలార్ రైల్వే స్టేషన్ అనేది మనకి వస్తుంది. నెక్స్ట్ మీరు చూస్తున్న చూడండి ఫ్రెండ్స్, స్మాల్ కెనాల్ నెంబర్ అండ్ WBL ఉంటుంది, విజిల్ విత్ లెవెల్ క్రాసింగ్. నెక్స్ట్ మీరు చూస్తున్న ఫ్లైఓవర్ అనేది తిలార్ ఫ్లైఓవర్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ సిగ్నల్ గ్రీన్ ఇచ్చింది. నర్సన్నపేట శ్రీమొగలింగం రోడ్ ఫ్లైఓవర్ ఉంది, తిలార్ లెవెల్ క్రాసింగ్ అనమాట. స్టేషన్ ముందున్నటువంటిది ఫ్లైఓవర్ ఇది. సింగిల్ ఎల్లో ఇచ్చారు ఫ్రెండ్స్. సింగిల్ ఎల్లో ఇచ్చారంటే మనకి ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి లూప్కి వెళ్ళాలి. లూప్ సిగ్నల్ మనకి ఇవ్వలేదు. సింగిల్ ఎల్లో ఇచ్చాడంటే మనకి ఇది మనం మెయిన్ లేన్లోకి ఎంట్రీ అవుతాం. చూడండి ఫ్రెండ్స్, మెయిన్ లేన్లో ఒక ట్రైన్ అనేది ఉంది కాబట్టి మెయిన్ లేన్లో లూప్లో ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఒక ట్రైన్ అనేది ఉంది కాబట్టి దానికి మనకి మెయిన్ లేన్లోకి మనకి ఎంట్రీ ఇచ్చాడు. తిలార్ రైల్వే స్టేషన్. కొంచెం వీడియో అనేది బ్లర్ వస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ట్రైన్ మూవ్మెంట్లో మనకి కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి చిన్న బ్లర్ అనేది ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది న్యూ ఎంటీ రేక్ స్టాండింగ్ ఆన్ ద తిలార్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 బిలాంగ్స్ నార్త్ ఫ్రంటియర్ రైల్వే. అంటే ఇది నార్త్ ఫ్రంటియర్ NFR చూసారా, NFR అనేది నార్త్ ఫ్రంటియర్ రైల్వే. అంటే అస్సాంలో గువాహతిలో ఉన్నటువంటి రైల్వే జోన్ సంబంధించింది అనమాట నార్త్ ఫ్రంటియర్ రైల్వే. ఇది కొత్తగా మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి LHB కోచెస్తున్నటువంటి అంతా థర్డ్ AC ట్రైన్. ఇది అన్ని థర్డ్ AC కంపార్ట్మెంట్స్ ఉన్నాయి, కొత్తగా మ్యానుఫ్యాక్చర్ అయ్యింది. దీనికి ఇది నాకు తెలిసిన మట్టుగా చెన్నై ICF కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో తయారయ్యింది. దీనికి అస్సాం పంపిస్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇనాగరల్ రన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడ వాళ్ళు ఈ ట్రైన్ని ఏ సెక్షన్లో స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఆ సెక్షన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఆ రోజు అనేది ఇనాగరల్ అనేది అవుతుంది. దీనికి అస్సాం దీనికి తీసుకెళ్తున్నారు.
కంప్లీట్గా ఏసీ కోచ్ ఇది. ఇండియాలో చాలా ఐసీఎఫ్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఐసీఎఫ్ అని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ. ఇది ఓన్లీ మాత్రమే ట్రైన్స్ మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. అది కూడా రైల్వే ఆర్డర్ అండ్ డిమాండ్ పైన. రైల్వే ఆర్డర్ పెడితే వాళ్ళు ట్రైన్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేసి రైల్వేకి ఇస్తారు. నెక్స్ట్ మీరు చూస్తుంది గ్రీన్ సిగ్నల్, సిగ్నల్ గ్రీన్. నెక్స్ట్ మన ఫ్రెండ్స్ వచ్చేది హరిశ్చంద్రపురం అనమాట. తెల దాటిన తర్వాత ఇక్కడ ఇది కూడా సిగ్నల్ గ్రీనే. మొత్తం ఎంటైర్ సెక్షన్ ఏంటంటే మనకి మీరు చూస్తున్న ఈ వైట్ కలర్ బాక్సులు అనేవి సిగ్నల్ సంబంధించిన అనమాట. ఎక్కడైతే సిగ్నల్స్ ఉంటాయో ఆ ఏరియాలో మనకి కనిపిస్తాయి. ఈ బాక్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట సిగ్నల్ సిస్టంలో. ఇప్పుడు మనం ప్రయాణిస్తుంది మెమూ లోకల్ ఫ్రెండ్స్. క్రాస్ ఓవర్ క్లియర్ చూసారా, విత్ కెనాల్ ఉంది. అంటే క్రాస్ ఓవర్ క్లియర్ అంటే మనకి మనం లెఫ్ట్ టర్నింగ్ తీసుకున్నాం కాబట్టి లెఫ్ట్ టర్నింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ మీకు బోర్డు పెడతారు క్రాస్ ఓవర్ క్లియర్ అనేసి. టీవైపీ అంటే టెర్మినల్ స్పీడ్ లిమిట్ ఫర్ ప్యాసింజర్ అనమాట. టీవైపీ అంటే మొత్తం అంతా గ్రీనరీ అనమాట. అంత వ్యవసాయ పొలాలేనా. స్పీడ్ లిమిట్ 110 చూసారా, బోర్డు చూసారా, అది స్పీడ్ లిమిట్ అనమాట. ఇక 75 ఉంది. దగ్గరలో 75 110 ఉందంటే ఇది స్పీడ్ లిమిట్ పెంచడం కానీ తగ్గించడం కానీ జరిగింది. స్మాల్ కెనాల్ అండ్ సిగ్నల్ గ్రీన్. స్పీడ్ లిమిట్ అనేది 110 75 అంటే స్పీడ్ లిమిట్ 110 పెంచి 75 110 పెంచి ఉంటారు 75 నుంచి. 110 నుంచి 75 తగ్గించి ఉంటారు. బోర్డ్స్ అనేది తీయలేదు అక్కడ కాబట్టి 2 బోర్డులు దగ్గరలో ఉన్నాయి. ఇప్పుడు కూడా స్పీడ్ లిమిట్ అంత దగ్గరలో ఉండవు. నెక్స్ట్ మీరు చూస్తే హరిశ్చంద్రపురం నేషనల్ హైవే ఫ్లైఓవర్. నెక్స్ట్ టీబైపీ హరిశ్చంద్రపురం పబ్లిక్ హాల్ట్ రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్. అది హెల్త్ రైల్వే స్టేషన్ రాంగ్గా టైప్ చేసిన. నెక్స్ట్ కొత్తగా ఇక్కడ ఫ్లైఓవర్ అనేది కడుతున్నారు. ఇక్కడ ఏఎస్ఎం అనేది ఉండడు ఫ్రెండ్స్. ఓన్లీ పబ్లిక్ హాల్ట్ కాబట్టి ఏఎస్ఎం ఉండడు అనమాట. జస్ట్ ట్రైన్ వచ్చి ఆగి వెళ్ళిపోద్ది. ఇక్కడ సిగ్నల్ సిస్టమ్ అనేది మాత్రం ఉందన్నమాట. స్టాపేజ్ రెడ్ అండ్ వెళ్ళడానికి గ్రీన్ ఇస్తారు. ఎంతమంది అది కూడా ఉండేది కాదు. ఓకే ఫ్రెండ్స్, ట్రైన్ అనేది మూవ్ అవుతుంది. సిగ్నల్ గ్రీన్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో, షేర్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ లైక్ కొట్టండి. మీరు నా వీడియో లైక్ కొడితే ఇంకా నాకు చాలామందికి వీడియో అనేది ఎక్స్పాండ్ అందరికీ రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మీకు పార్ట్ 3 అనేది అప్ టు సిగ్నల్ గ్రీన్ అనమాట. పార్ట్ 3 అనేది మీకు హరిశ్చంద్రపురం నుంచి నెక్స్ట్ మీకు నేను పార్ట్ 3 అనేది పెడతాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.